ఓపెన్ జిమ్ ఎన్టీఆర్ స్టేడియం క్రీడా ప్రాంగణంలో ఓపెన్ జిమ్ ఉంది. ఆ జిమ్లో చాలా ఇన్స్ట్రుమెంట్స్ పనిచేయట్లేదు. దాన్ని నేను ఈసీగా అభ్యర్థిగా పోటీ చేయించున్నాను. అది నా దృష్టికి రావడం జరిగింది. నేను కమిషనర్ గారి దృష్టికి తీసుకొచ్చి దీనికి తగిన న్యాయం చేస్తానని ఈ వాకర్స్కి హామీ ఇస్తున్నాను. నమస్తే. ఎన్టీఆర్ స్టేడియంలో గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నట్టు ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ ఆ జిమ్ యొక్క అన్నీ కూడా మరమ్మతులు వచ్చి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా ఉంది. గతంలో ఉన్నటువంటి కమిషనర్ గారు పులి శ్రీనివాస్ గారు ఇవన్నీ కూడా రిపేర్ చేపిస్తాము అని చెప్పి వారు హామీ ఇచ్చారు. ఆ తర్వాత లేడీస్ కోసం సపరేట్గా కూడా అటువైపు పెట్టిస్తామని, మన సీతారామయ్య గారి స్కూల్ వైపు కూడా పెట్టిస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. మరి వారి కాంట్రాక్టర్ని కూడా ఆ రోజు పిలిచి వారితో మాట్లాడి వారు అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దయచేసి మరి అధికారులు దాన్ని ముందుగా శ్రద్ధ తీసుకొని కమిషనర్ గారికి చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాం. చాలామందికి ఉపయోగపడేటువంటిది, ఎందుకంటే చాలామంది మహిళలకు బాగా ఉపయోగపడుతుంది ఇది. కాబట్టి అందరి తరఫున వారందరూ కూడా అడుగుతున్నారు. కాబట్టి మిమ్మల్ని మేము మరి రిక్వెస్ట్ చేసి అడుగుతా ఉన్నాం. కాబట్టి మీరు ఇమీడియట్లీగా ఆ కాంట్రాక్ట్ని పిలిపించి అన్నీ కూడా రిపేర్ చేయించి కొత్త వాటిని కూడా మహిళల కోసం సపరేట్గా ఏర్పాటు చేయవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను. జై హింద్, జై జన్మభూమి. మీరు ఎన్టీఆర్ స్టేడియంలో డైలీ వస్తారండి. మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యాయామంగా ఉన్నటువంటి జిమ్ములో పరికరాలు దెబ్బతినాయని చెప్పేసి అంటున్నారు. అవుట్డోర్ జిమ్, దీని గురించి మీరు రోజు వస్తారుగా, వివరించండి. నా పేరు మాధవరావు అండి. నేను ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియంలో ప్రతిరోజు కూడా జిమ్కి వస్తుంటాను. ఈ అవుట్డోర్ జిమ్లో ఉన్నటువంటి పరికరాలు దాదాపుగా అన్నీ కూడా మూలనబడే పరిస్థితి ఉంది. ఏవి కూడా ప్రాపర్గా పనిచేయట్లేదు. కానీ ఇవి ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. నెక్స్ట్ సైక్లింగ్ది కానీ, సైక్లింగ్ పెడల్ దాదాపు ఊడిపోయి ఇన్స్టాల్ చేసిన బిగినింగ్లోనే ఊడిపోయినాయి. నెక్స్ట్ దాదాపుగా ప్రతి ఒక్కటి కూడా ఏదో ఒక ప్రాబ్లం ఉంది. దాన్ని రెక్టిఫై చేయాల్సిందిగా మనవి చేస్తున్నాం.